రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. రానున్న 2-3 రోజుల్లో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మరోవైపు జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచుకొడుతూ ఉండటంతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా వేడి తీవ్రత ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇవాళ 29 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రేపు ఎల్లుండి అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. జూన్ 12కు 4 రోజులు అటు ఇటుగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెల 26 కల్లా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది. రానున్న 3-4 రోజులలో నైరుతి పవనాలు అరేబియన్, బంగాళాఖాతం సముద్రాల్లోకి కొన్ని ప్రాంతాల్లోకొచ్చే ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ ఆఫీసర్స్. మే 26న కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలో ఏపీని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లోహ్రాలో వడదెబ్బతో ఓ బాబు చనిపోయాడు. మరో 2 చిన్నారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మామిడికాయలు తెంపడానికి వెళ్లి వడదెబ్బ బారిన పడ్డారు 3 బాలురు. పెరుగుతున్న ఎండల తీవ్రతకు జనం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 4-5 రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట జనం 2-వీలర్ వాహనదారులు బయటకు రావాలంటే జంకుతున్నారు. పెరిగిన ఎండలతో పొలం పనులకు వెళ్లేవారు, ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లేనంతగా ఎండల తీవ్రత పెరిగిందంటున్నారు జనం. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఓవైపు ఎండలు మండుతున్నా కొన్ని చోట్ల చెడగొట్టు వానలు రైతులను నిండా ముంచుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అటు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గత నెల రోజుల నుంచి మక్కలు తూకాలు వేసి లారీల కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై ధాన్యాన్ని తరలించకుండా పెట్టడం వలన వర్షానికి తడిసిపోయాయని ఆరోపించారు రైతులు. మార్కెట్ యార్డుకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఉండడం వల్లే వర్షానికి తడిసిపోయిందన్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ మాధవి, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఎండలతో పాటు పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందన్నారు అధికారులు. ఇప్పటి వరకు రైతుల దగ్గర నుంచి 1,33,125 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 44% కొనుగోలు పూర్తయిందన్నారు. ఇక ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి, కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు, గోడౌన్లకు అధికారులను నియమించారు. ధాన్యం కొనుగోళ్ల తరలింపు, అన్లోడింగ్ సాఫీగా ముందుకు సాగేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, ప్యాక్స్, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 236 కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది జిల్లా యంత్రాంగం. వరంగల్ జిల్లా కాకతీయ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీజీ ఎంట్రన్స్ కోచింగ్ కు వెళ్లాలనుకుని డబ్బులు లేక ఆగిపోయిన విద్యార్థులకు వీళ్లు బాసటగా నిలుస్తున్నారు. పీజీ ఎంట్రన్స్లకు ఫ్రీగా కోచింగ్లు ఇస్తున్నారు. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పేద విద్యార్థులకు ఆఫ్లైన్, ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. వరంగల్ కాకతీయ డిగ్రీ కాలేజీకి చెందిన లెక్చరర్లు అందిస్తున్న ఫ్రీ కోచింగ్ పై స్పెషల్ స్టోరీ. పేద
విద్యార్థులకు విద్యాదానం చేయాలనే తపనతో హన్మకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు ముందుకొస్తున్నారు. నేర్చుకున్న విద్యను విద్యార్థులకి పంచాలనే లక్ష్యంతో వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉండటం కంటే విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2013లో ఉచితంగా సమ్మర్లో పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ప్రారంభించారు. ఈ పీజీ ఎంట్రన్స్ కు మొదటి సంవత్సరం 200 మంది పేద విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వటం ప్రారంభించారు. ప్రతి ఏడాది 564 మంది ఆన్లైన్ లో పీజీ ఎంట్రన్స్ తో పాటుగా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో ఎదుర్కొనే విధంగా కోచింగ్ ఇస్తున్నారు. ఏటా 500 నుండి 600 మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. కోచింగ్ పొందిన వారిలో ఇప్పటి వరకు 3500 మంది విద్యార్థులు ఎంట్రన్స్ లో రాణిస్తూ పీజీ, పీహెచ్డీలో సీట్లు సాధించారు. కొందరు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించారు. పేదరికంతో కొందరు విద్యార్థులు పీజీ గ్రూప్ ఎంట్రన్స్ రాసేందుకు కోచింగ్ తీసుకోవాలని ఆసక్తి ఉన్నా చేతిలో పైసలు లేక ఆగిపోతుంటారు. తాము పీజీ ఎంట్రన్స్ లో సీట్లు సాధించడం కోసం లెక్చరర్లు కోచింగ్ ఇవ్వడం సంతోషంగా ఉందని అంటున్నారు విద్యార్థులు. నేను రీసెంట్గా MBZBT కంప్లీట్ చేశాను. MBZBT అంటే మైక్రోబయాలజీ, జువాలజీ, బయోటెక్నాలజీ ఉంటుంది. మా కాలేజ్లో రీసెంట్గా ఫ్రీ ఎంట్రన్స్ కోచింగ్ స్టార్ట్ చేశారు. ఇది రియల్గా మాకు చాలా యూస్ఫుల్. బయట తీసుకుందామంటే చాలా ఫీజెస్ ఉన్నాయి. అవి మేము కట్టలేక మా కాలేజ్లోనే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ మాకు ప్రొవైడ్ చేశారు. రియల్గా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు అస్. సమ్మర్ సెలవుల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం కంటే ఆ సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన చేశామంటున్నారు లెక్చరర్లు. పేద విద్యార్థుల కోసం కళాశాలలో ఉచితంగా పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. 10 మంది అధ్యాపకులు కలిసి కోచింగ్ ఇస్తున్నామన్నారు. తమ దగ్గర కోచింగ్ తీసుకున్న వారు ఎంట్రన్స్ లో అత్యధిక మార్కులు సాధించి పీజీలు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ మేము పీజీ ఎంట్రన్స్ కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కండక్ట్ చేస్తున్నాము. మైక్రోబయాలజీ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్లో ఎంట్రన్స్ జరుగుతుంది. సిపి గేట్ ద్వారా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఫుడ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కూడా కామన్ ఎంట్రన్స్ జరుగుతుంది. సో ఆ సిలబస్ అనుగుణంగా మేము మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ కూడా ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నాము. 40 రోజుల ఉచిత కోచింగ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా 2013 నుంచి ఈ కళాశాలలో ప్రారంభించడం జరిగింది. 2013 నుంచి 2019 వరకు ఫిజికల్ మోడ్లో కళాశాలలోనే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరం కలిసేసి ఈ కోచింగ్ 40 రోజులు ఉచిత కోచింగ్ సమ్మర్ సీజన్లో పిల్లలకు ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా వంటి కాకతీయ వంటి యూనివర్సిటీలలో సీట్లు పొందడం జరిగింది. తమ కళాశాలలో లెక్చరర్లు అందరూ కలిసి ఉచితంగా ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఉచితంగా పీజీ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. ఉన్నత చదువుల కోసమే కాకుండా ఉద్యోగాల కోసం కోచింగ్ ఇవ్వటం సంతోషంగా ఉందని అంటున్నారు ప్రిన్సిపల్స్. 2013వ సంవత్సరం నుండి మా కళాశాలలో పేద, బలహీన, ఆర్థికంగా కోచింగ్కు వెళ్ళలేని విద్యార్థులకు, మాస్టర్స్ కోర్సులు చేయాలని విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఇది మా కళాశాల అధ్యాపకులు తీసుకున్న అతి గొప్పదైన ఒక చక్కని నిర్ణయం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి పేద విద్యార్థులందరికీ అద్భుతమైన ఉన్నత చదువులు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతోంది. విద్యాదానం మహాదానం అన్నారు పెద్దలు. విద్యాబోధన బిజినెస్ గా మారిన ఈ రోజుల్లో తమ విజ్ఞానాన్ని 10 మందికి పంచాలనే లక్ష్యంతో ఫ్రీ కోచింగ్ ఇస్తున్న లెక్చరర్ల తీరు అభినందనీయం. వారిని స్ఫూర్తిగా తీసుకుని పేద విద్యార్థులకు మరికొందరు విద్యను బోధించేందుకు ముందుకు రావాలని కోరుకుందాం. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, ప్లాస్టిక్ గ్లాసుల్లో నీటిని, టీ తాగడం ఆ పల్లెల్లో నిషేధించారు. స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఫంక్షన్స్ లో ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలకు సైతం వెనుకాడడం లేదు ఇందూరు పల్లెలు. ఇప్పటికే 20 పల్లెల్లో ప్లాస్టిక్ పై నిషేధం విధించగా ఓ పల్లె స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఉచితంగా ప్లేట్లు అందిస్తున్నారు. హోటళ్లలో స్టీల్ గ్లాసుల్లోనే టీ అందివ్వాలని తీర్మానం చేశారు. నిజామాబాద్ పల్లెల్లో ప్లాస్టిక్ పై గ్రామస్తుల ఫైట్ గురించి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా పల్లెలు ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు గ్రామస్తులు. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించింది. హోటళ్లలో ప్లాస్టిక్ టీ కప్పుల్లో టీ తాగడంపై ఆంక్షలు పెట్టింది. పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు.
ఇటు గ్రామంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, నీళ్లు తాగడాన్ని సైతం నిషేధించారు. ప్లాస్టిక్ ప్లేట్లు అమ్మకుండా కట్టడి చేశారు. ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి కొని నిర్వహణ బాధ్యతలను గ్రామైక్య మహిళా సంఘాలకు అప్పగించారు. శుభకార్యాలకు, ఇతర వేడుకలకు ఉచితంగా అందిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే జరిమానాలు విధిస్తామని చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తున్నారు. ప్లాస్టిక్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చేవారికి 1000 బహుమతి ఇస్తామని చెప్తున్నారు. మచ్చర్ల గ్రామంలో మొదలైన ఈ ప్లాస్టిక్ యుద్ధం జిల్లాలోని పిప్పి, చెంగల్, భీమ్గల్, మెండోరా సహా 20 గ్రామాల్లో ప్లాస్టిక్ పై నిషేధం కొనసాగుతున్నాయి. ఇంకా చాలా పల్లెలు మచ్చర్ల బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగంతో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు ప్రబలుతున్నాయని, అందుకే నిషేధించామని చెప్తున్నారు. గ్రామ పరిపాలనా కమిటీ మరియు వీడీసీ ఆధ్వర్యంలో సుమారు 500 ప్లేట్లు, 250 గ్లాసుల్ని ఏర్పాటు చేసుకొని, స్టీల్ బ్లాంక్ను ఏర్పాటు చేసుకొని, మరి ప్రతి శుభకార్యాలకు ఈ యొక్క స్టీల్ ప్లేట్లను, గ్లాసులనే వాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ వాడిన వారికి 5,000 జుర్మానా విధించాలని వీడీసీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ వాడడం వల్ల మన పర్యావరణం ఎంత దెబ్బతింటుంది, అదేవిధంగా మన బాడీలోనికి అన్నము అంటే ఉడుకు అన్నము చేసి ఆ ప్లాస్టిక్ ఇస్తర్లు తింటే అది కరిగిపోయి మన శరీరంలో ఎట్లయితే విషాన్ని నింపి క్యాన్సర్ కారకాలకు ఎట్లయితే అవుతుందో దాని మీద ఒక అవగాహన చేయడం జరిగింది. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ వస్తువుల వినియోగం పెంచేందుకు ఒక్కొక్కటిగా గ్రామాలు స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రిస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. ప్లాస్టిక్ విరివిగా వాడుతుండటంతో రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీలు సైతం పంచాయతీ తీర్మానాలకు సై అంటున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పురుడు పోసుకున్న స్టీల్ బ్యాంక్ స్ఫూర్తితో ఇందూరు పల్లెలు సైతం స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ప్లాస్టిక్ తోని క్యాన్సర్ అవి ఇలాంటి రోగాలు వస్తున్నాయని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసినాము. హైదరాబాద్ మేమే పోయి ప్లేట్లు కొనుక్కొని వచ్చినాము. ఒక 500 తాటిలు, గ్లాసులు, అవి ఒక 100-150 గ్లాసులు, ఇవి ఒక 500 ప్లేట్లు, మొత్తం ఊరంతా నిషేధించినాము. ఓల్డ్ ప్లాస్టిక్ వాడినా కానీ 5,000 జుర్మానా అని చెప్పేసి మాట్లాడుతున్నాము. దానికి మా ఊరంతా సహకరించింది. మరి ప్లాస్టిక్ నిషేధం జరగాలి సంపూర్ణంగా అంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఏదైతే ప్లాస్టిక్ ఇష్టాలు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ నిషేధించాలనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసి గ్రామంలో స్టీల్ బ్యాంక్ అంటే స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, టీ కప్పులు, అట్లాంటి స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ పోరుకు పల్లెలు ముందుకు వస్తున్న వేళ ప్లాస్టిక్ పై నిషేధం విధించి పల్లెల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటుకు తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయ బావి తవ్వాలంటే నెలల తరబడి టైం పట్టేది. పదుల సంఖ్యలో కూలీలు రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప నీటి జాడ దొరికేది కాదు. బండరాలు పడితే ప్రాణాలకు తెగించి బావిలోకి దిగాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారింది. టెక్నాలజీతో పనులు ఈజీ అయ్యాయి. నెలల పని గంటల్లోనే పూర్తవుతుంది. బాహుబలి ప్రొక్లెయిన్లు ఇప్పుడు వ్యవసాయ బావులను అతి తక్కువ సమయంలో తవ్వేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊపందుకున్న యంత్రాల వినియోగంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 ఏళ్లుగా సాగు విస్తీర్ణం పెరిగింది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో సాగునీటి కాలువలు లేని చోట రైతులు వ్యవసాయ బావులు తవ్వించుకుంటున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో రైతులు బోర్లు వేస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. బావుల తవ్వకంపైనే ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ ఇందుకు కూలీల కొరత, సమయం వృధా ప్రధాన అడ్డంకిగా మారడంతో ఇప్పుడు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో బావి తవ్వాలంటే కూలీలు గడ్డపారలతో నెలల తరబడి శ్రమించాల్సి వచ్చేది. బండరాళ్లు పేల్చే క్రమంలో అనేక ప్రమాదాలు జరిగి కూలీలు మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు లేదా భారీ ప్రొక్లైనర్లు రంగంలోకి దిగాయి. ఒకే వ్యక్తి యంత్రాన్ని ఆపరేట్ చేస్తూ మట్టిని, భారీ బండరాళ్లను సైతం చాలా సులభంగా మరింత లోతుగా తవ్వేస్తున్నాడు. బావి అడుగున పేరుకుపోయిన పూడికను తీయాలన్నా, లోతు పెంచాలన్నా ఈ భారీ యంత్రాలు నిమిషాల్లోనే పని పూర్తి చేస్తున్నాయి. 15 గజాలంటే గంటకు 4,000 తీసుకుంటాం. గుట్ట అయితే గుట్ట మాట్లాడి తీసుకుంటాం. ఇట్లా మనకు ఒక బావి అయితే 18 గజాలు అయితే మ్యాక్సిమం 50, 60, 40 గంటలు పడుతుంది. అది గ్యారంటీ ఏం చెప్పాను. ఎందుకంటే కింద గట్టి ఉన్ననుకో కొద్దిగా టైం పడుతుంది, లూజ్ ఉంటే కొద్దిగా తొందరగా అవుతుంది. ఇప్పుడు కరీంనగర్, జనగాం, సిద్దిపేట,
బావి ఎక్కడ దొరికితే అడిపోవాలి. ఆధునిక యంత్రాలతో బావి తవ్వడంతో రైతులకు శ్రమతో పాటు ఆర్థికంగానూ ప్రయోజనం చేకూరుతోంది. కూలీలతో తవ్విస్తే నెలల సమయం పడుతుండగా ఈ బాహుబలి యంత్రాలు కేవలం ఒక్క రోజులో లేదా కొన్ని గంటల్లోనే పని ముగిస్తున్నాయి. కొత్తగా వ్యవసాయ బావి తవ్వకానికి దాదాపు 1,10,000 నుంచి 1,30,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. కూలీల ఖర్చుతో పోలిస్తే ఇదే తక్కువే కావడంతో రైతులకు ఇది వరంగా మారింది. తక్కువ సమయంలోనే బావి సిద్ధమవడంతో రైతులు తక్షణమే పంటలకు సాగునీటిని అందించగలుగుతున్నారు. మూట పెట్టి గుంజి చేయాలంటే ఒక 6-7 నెలలు 8 నెలలు అయినా కానీ బావి పూర్తిగా కంప్లీట్గా పోవు. ఈ మిషన్లు వచ్చిన కాడికి వెళ్ళి డబ్బులు ఒకటి ఎక్కువ ఉడతాయి కానీ ఒక వారం రోజులలో బావి అయిపోతుంది. ఇప్పుడు ఈ భూమి ఉన్నది, ఈ భూమికి వారాలనుకుంటే ఇది దీంతో అటు పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసుకుంటానికి ఇక్కడ కాలువ ఇప్పుడు దానికి పెడితే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మన బావి మనకు ఉన్నది అనుకుంటే మేపీకరు ఓల మీద ఆధారపడకుండా. బావి అలకగా ఇప్పుడు కేంద్రంతో తవ్వించినాం. అప్పుడు 1-2 ఏళ్ళు తవ్వినా ఊరులే తవ్వి మోసకొచ్చి పెట్టిపోయారు. ఇప్పుడు అలకగా అవుతుంది బావి. నీటి వనరులు పెరగడం, దానికి తోడు సాంకేతికత తోడవడంతో ఉమ్మడి జిల్లాలో సాగు పచ్చబడుతోంది. కష్టాన్ని తగ్గించి ఫలితాన్ని పెంచుతున్న ఈ ఆధునిక యంత్రాలు రైతన్నల కష్టాలకు పరిష్కారంగా మారుతున్నాయి. మొత్తానికి కరీంనగర్ సాగు నీటి వేటలో ఈ బాహుబలి యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిని ఇసుకాసురులు చెరబట్టారు. నదిని ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. భారీ వాహనాల ద్వారా ఇసుకను తరలించేందుకు నది మధ్యలో 5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించారు. తవ్విన ఇసుకను గుట్టలుగా పేర్చి ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమ రవాణాకి తెరలేపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మంజీరా నది జీవం కోల్పోతోంది. పోతంగల్ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో 3 క్వారీల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోతంగల్ గ్రామ పరిధిలోని ఓ క్వారీ దగ్గర నది ఒడ్డున ఇసుకను గుట్టలుగా పేర్చారు. క్వారీ నుంచి నిత్యం 250 లారీల రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఒకే గ్రామ పరిధిలో 3 క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజుల నుంచి ఇక్కడ అడ్డంకు లేకుండా ఇసుక యథావేచ్ఛగా నడుపుతున్నారు. మేము మైనింగ్ వాళ్ళకి చెప్పినాము, అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ అనేది మామూలుగా జరగట్లేదు. మరి బ్రిడ్జి మీద నుంచి ఓవర్లోడ్తో వస్తున్నటువంటి లారీలన్నీ కూడా మరి ఇక్కడ అనేక ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ప్రజలు. అదే కాకుండా ఈ రోడ్డు మీద పోసినటువంటి వడ్ల కుప్పల రైతులకు కూడా వాళ్ళను కూడా పట్టించుకోకుండా వడ్ల కుప్పల రైతులు కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. మంజీలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మంజీరా వంతెన దగ్గర రైతులు వేసుకున్న రోడ్డు ఇసుక లారీల రాకపోకలతో ధ్వంసమైంది. పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిబంధనలను పాతరేస్తూ అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇసుక వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. అక్రమంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇది నేను దోపిడీనే అంటాను. ఎందుకు అంటే వేబిల్ ఒకటి ఉంటుంది, 10 టిప్పర్లు నడుస్తున్నాయి, 15 టిప్పర్లు నడుస్తున్నాయి. ప్రజల మీదకి దూసుకెళ్తాం జరుగుతుంది టిప్పర్లు కూడా. అసలు ఎంత అన్యాయం అంటే ఇక అది చెప్పద్దు, అంత ఘోరంగా అన్యాయం. ఎందుకు 15 రోజుల క్రితము మేము కలెక్టర్ గారికి విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటిదాకా ఏమీ స్పందన లేదు. ఈ మంజీరా నది ఉందో ఇప్పుడు టీఎస్ఎండీ నుంచి పర్మిషన్ ఇచ్చాను, అంటే అవకతవకలు జరుగుతున్నాయి. పర్మిషన్ ఇచ్చిన ప్లేస్ కంటే వేరే జాగాలో తవ్వుతున్నాను ఒక డౌట్. అంతేకాకుండా ఇన్ టైంలో ఇప్పుడు టీఎస్ఎండీసీ పొద్దున సాయంత్రం వరకు ఏ టైం ఇచ్చిన టైం కాకుండా ఇన్ టైంలో కూడా ఇక్కడ నుంచి బండ్లు వెళ్తున్నాయి. అవి విపరీతమైన స్పీడు. అంతేకాకుండా ఈ మండలం పోతంగల్ మండలంలో ఒకటే ఏరియాలో 3-4 క్వారీలకు ఒకటేసారి పర్మిషన్ ఇచ్చిండు. మంజీరా నదీ పరివాహకంలో బయట చూడ్డానికి ఆన్లైన్ బుకింగ్ తోనే ఇసుక తీసుకువెళ్తున్నా తెరచాటున మాత్రం అక్రమ దందా నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరిట వేబిల్లులు తీసుకుని వాటి ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో వీటికి అనుమతులు తీసుకోవాల్సి ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, భవనాల నిర్మాణాల పేరిట ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారు. అవి కూడా ఏ రోజు కారోజు ఇవ్వాల్సి ఉండగా కొందరికి రోజుల తరబడి రాసిస్తున్నారు. ఒక్కో చోట 20 నుంచి 40 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి. నదీ గర్భంలోకి వెళ్లి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు.
సాయంత్రం 5 గంటల వరకు అధికారిక క్వారీలు నిర్వహిస్తుండగా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతోంది. టీఎస్ఐఎండీసీ ఆధ్వర్యంలో ఈ ఇసుక కేటాయింపులు చేస్తుండగా అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఇసుక వ్యాపారులు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పోతంగల్ మండలంలోని కొణిజర్ల, కరేగాం, పోతంగల్ నుంచి ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. నుంచి ఉసుక లేపితే 10 కిలోమీటర్ల అంతరంలో 200 నుంచి 500 ఫీట్ల వరకు మరి నీళ్లు లోతుని వెళ్ళిపోతున్నాయి. మరి ఈ ప్రాంతంలో ప్రైవేట్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం అని పర్మిషన్ తీసుకున్నారు. 1 మీటర్ 2 మీటర్ డెప్త్ లేపాలని. ఒకే మండల్లో 5 ఇసుక కారులు నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దగ్గర 5,000 ఎకరాలు మంజీరా అవతల ఉంది. మా బిర్జు పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇసుక అక్రమ దందాపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నదులను నిర్జీవం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ఈ ఇసుక తోడేలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాలమూరు బైపాస్ ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. బైపాస్ వెంట దూసుకొస్తున్న కార్లు రోడ్లను రక్తసిక్తం చేస్తున్నాయి. పాలమూరు బైపాస్ బైక్ రేసింగ్లకు అడ్డాగా మారుతోంది. భూత్పూర్, చించోలి హైవే, పాలకొండ, క్రిస్టియన్పల్లి బైపాస్లలో 4 లైన్ల రహదారి వెంబడి దారి పొడవునా ఇరువైపులా బార్ అండ్ రెస్టారెంట్లు, డాబాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ పిస్తా నుంచి క్రిస్టియన్పల్లి వరకు బైపాస్ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన చించోలి బైపాస్ పై విద్యుత్ ద్వీపాలు, సీసీ కెమెరాలు, రేడియం స్టిక్కర్స్, ప్రమాద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా దాబాలు, టీ పాయింట్స్ భారీగా వెలిశాయి. దీంతో చాలా మంది యువకులు రాత్రి వేళల్లో కార్లు, బైక్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. తాగిన మైకంలో హై స్పీడ్తో పాటు రాంగ్ రూట్లలోనూ ప్రయాణం సాగిస్తున్నారు. రాత్రి వేళలో బైపాస్ వెంట మద్యం తాగేందుకు వచ్చే యువకులు బైక్ రైడింగ్కు పోటీ పడుతున్నారు. సాయంత్రం వేళలో వాకింగ్ చేసే వారికి ప్రధాన సమస్యగా మారింది. బైపాస్ రోడ్డు మార్గంలో ఒకచోట డివైడర్ను పూర్తిగా తొలగించారు. దీంతో చాలా మంది రాంగ్ రూట్లో వచ్చి అక్కడ యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. హౌసింగ్ బోర్డు కాడ ఒక మనిషి ఆ రోజు చనిపోయాడు. బీఆర్ అయినా స్టార్ట్ కొత్త రోడ్ అయినప్పుడు చనిపోయాడు. తర్వాత మా ఊరు 2 చనిపోయారు. బోయిపాలి అని చనిపోయాడు. నిన్న 5 మంది పసిపిల్లలు కూడా పాపం అమాయకులు, వాళ్ళు భూమి మీద వచ్చి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఈరోజు పసిపిల్లలు కూడా చనిపోయారు. ఇటువంటి కాకుండా పునరుద్ధం కాకుండా ఈ బైక్ రేజర్లని రానియకూడదు. ఎందుకంటే ఒక బైక్ రేజర్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది కాక ఉన్న ప్రాణాలు కూడా తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ ఇంకా బాల్కెట్లు ఇంకా కొంచెం పెంచి ఏమైనా ఉంటే డివైడర్ కూడా కొద్దిగా వేసి ప్రతి చివరసలు కొంచెం కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ని ఆదేశిస్తూ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి దీన్ని పోలీసు వాళ్ళు బాగా ఆలోచించి ఆ బార్గేట్స్ పెట్టాలి. అక్కడ ఇక్కడ ఆపాలి. ఆ యాక్సిడెంట్స్ని మొత్తం ఆపేటట్లు కాపాడాల్సిగా మేము కోరుతున్నాం. ఇంకొకటి, ఒక లారీ తాకిచ్చిపోయింది అనుక అది పక్కకు అట్లే పడిపోతుంది. దాన్ని తెచ్చి మళ్ళీ పెట్టేటోళ్ళు లేరు. కాబట్టి అట్లా కూడా కొన్ని బార్గేట్స్, కొన్ని మాకు సీసీ కెమెరాలు, కొన్ని యాక్చువల్గా ఈ లైట్స్ కూడా డ్రింకింగ్ డ్రైవర్ కొంచెం తాగి కూడా ఎక్కువ స్పీడ్లు రావడం అయితే దాన్ని అరికట్టాలి. ఆ పోలీసులు వచ్చి ఇట్లా ఆపినప్పుడు వారం రోజులు కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్పీడ్గా వేగం పెంచుకొని వస్తూనే ఉన్నారు. ఇటీవల స్కూల్లో కూతురుకు లంచ్ బాక్స్ ఇచ్చి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి బైక్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పాలకొండకు చెందిన మహిళ బైపాస్ రోడ్డులో జాగింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శేషాద్రి నగర్కు చెందిన ఓ యువకుడు తన సోదరిని శంషాబాద్ ఎయిర్పోర్టులో వదిలి కారులో తిరిగి వస్తుండగా పాలకొండ బైపాస్ రోడ్డుపై బైక్ అడ్డుగా రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. ఇక హైదరాబాద్కు చెందిన యువకుడు స్పోర్ట్స్ బైక్ను 200 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టింది. కారు బోల్తా పడడంతో పాటు బైకు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో బైక్ రైడర్తో పాటు వెనుక కూర్చున్న యువకుడు, కారులో ఉన్న 3 మృత్యువాత పడ్డారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్లు అంటే నైట్ టైము ఫుల్ రేసింగ్ బైక్లు ఎక్కువ వస్తున్నాయి.
బైక్లు వచ్చేస్తున్నాయి, లారీలు కూడా బాగుంటాయి. డ్రంక్ బాగా మందు దాకా ఇక్కడ రావడం పోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ రోడ్డు ఫుల్ నైట్ అయితే ఫ్రీ ఉంటుంది. బైక్ రేసింగ్ పిల్లలకు బాగా ఫ్రీ అయిపోయింది రోడ్డు. దానివల్ల వాళ్ళు ఎవరు అడగటం లేరు కాబట్టి ఈజీగా వెళ్తున్నారు పోతున్నారు, ఫుల్ రేసింగ్లో వస్తున్నారు. ఇట్లా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. వారానికి ఒక యాక్సిడెంట్ కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. అట్లా అది జరగకుండా కోరుకోవాలని కోరుకుంటున్నామండి. బార్కెట్లు కొంచెం పెంచి మంచి ప్రజలకు జర సహాయం చేయగలని కోరుకుంటున్నాం. ఎవరు అరికట్టే నాయకులే లేరు. ఆల్రెడీ మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం, బార్కెట్లు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ పెట్టండి అని చెప్పేసి ఇచ్చినాం, కానీ పట్టించుకుంటలేరు. ఇంతకు అధికార యంత్రాంగం ఏం చేస్తారు మీరు చూడొచ్చు. సీసీ కెమెరాలు గతంలో పెట్టించినాం ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫు నుంచి. ఈ కెమెరాలను పోలీస్ స్టేషన్కి అటాచ్మెంట్ చేసినాం. వాళ్ళ దగ్గరకు పోతే ఇప్పటి వరకు కూడా కనీసం ఏం రికార్డు కూడా లేకుంటుంది. ఆ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. మాకు ఏం జరుగుతుంది, ఇంతకు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? పాలమూరు బైపాస్ వెంబడి నైట్ టైంలో పోలీస్ పెట్రోలింగ్ జరగడం లేదు. బైపాస్ లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు నివారించడం లేదు. బైపాస్ లో రాంగ్ రూట్ లో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాద సమస్యగా మారింది. మహబూబ్ నగర్ నగరానికి శివారు ప్రాంతం కావడంతో యువకులు గంజాయి మత్తులో బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులు ఈ సమస్యలపై దృష్టి సారించి ప్రమాదాలు అరికట్టాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. జగిత్యాల జిల్లా మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 3కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. గాయపడిన రౌత్ నరేందర్, భారతపు సుమలత, సహస్రలను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కాళ్లు, చేతులు, మెడ భాగాల్లో గాయాలయ్యాయి. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. సేంద్రియ విధానంలో భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట సాగు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలుగా వినియోగించే వరి, అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నుతారు. దీంతో రసాయన ఎరువుల వినియోగం తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు అధికంగా వస్తాయి. ప్రతి ఏడాదిలాగానే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పచ్చిరొట్ట విత్తనాలకు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఈ ఏడాది 50% సబ్సిడీ ప్రకటించింది. ఈ విధానంలో జీలుగు, జనుము, పిల్లి పెసర, పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అయితే పచ్చిరొట్ట విత్తనాల ధరలు 3 ఏళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తున్నా ధరలు పెరగడంతో రైతులకు అంతగా ప్రయోజనం కలగడం లేదు. విత్తన ధర క్వింటాకు 15,000 నుంచి 20,000 వరకు పలుకుతుండగా సబ్సిడీ పోగా రైతులు 8,000 నుంచి 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు రైతులు రసాయన ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనకు తెలంగాణ ప్రభుత్వము 50% సబ్సిడీ మీద పచ్చిరొట్ట విత్తనాలు సప్లై చేస్తున్నది. పచ్చిరొట్ట విత్తనాలు జీలుగా, జనుము, పిల్లి పెసర ఈ 3 ఉంటాయండి. ఖమ్మం కొత్తగూడానికి ఇక్కడ ఖమ్మం రీజనల్ ఆఫీస్ నుంచి వెళ్ళే విత్తనాలు సరఫరా అవుతాయి. ఖమ్మంకి ఇండెంటు జీలుగా 13,000 క్వింటాలు, జనుము 1,260 క్వింటాలు, పిల్లి పెసర 250 క్వింటాలు, కొత్తగూడానికి 3,000 క్వింటాలు జీలుగా, 500 క్వింటాలు సనెంపు మరియు 250 క్వింటాలు పిల్లి పెసర ఇండెంట్ మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చిందండి. వీటన్నిటికీ మనము సొసైటీస్ ప్లస్ ఆగ్రోస్ ద్వారా మనం సప్లై చేయడానికి ఉంటుందండి. ఇవన్నీ 50% సబ్సిడీ మీద మీకు ఆగ్రోస్లలో, సొసైటీలలో దొరుకుతాయండి. ఇప్పటికే దాదాపు 8,000 క్వింటాలు పొజిషన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఖమ్మం డిస్టిక్లో ఆల్రెడీ ఒక 300 క్వింటాలు సేల్ కౌంటర్లలో ఉన్నాయి. కొత్తగూడెంలో కూడా ఒక 600 క్వింటాలు కౌంటర్లలో ఉన్నాయి. మిగతా క్వాంటిటీ మొత్తము ఈ నెల 20వ తారీఖు వరకు మేము పొజిషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 18,340 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ఇండెంట్ పెట్టారు. అధికంగా 16,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరమని తెలిపారు. జనుము 1,760 క్వింటాళ్లు, పిల్లి పెసర 680 క్వింటాళ్లు అవసరమని తెలిపారు. ప్రస్తుతం విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర 500 క్వింటాళ్ల జీలుగు, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉండగా పంపిణీ చేస్తుంటే దశల వారీగా చేరనున్నాయి. ఈ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీకి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 75 సహకార సంఘాలు, 7 ఆగ్రోస్ రైతు సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లాలో 20 సహకార సంఘాలు, 2 ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఈ విత్తనాలను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంది. పచ్చిరొట్ట పైన సంవత్సరం ఇచ్చారు. పచ్చిరొట్టకి పెసర ఇవి ఇచ్చారు. జనుము గినక వేసినాం. ఈ సంవత్సరం కూడా సబ్సిడీ ఇస్తున్నారని అన్నారు. ఇస్తే మేము అది వేయటం వల్ల భూమి సారవంతం పెరుగుద్ది.
బాగా పంటలు వస్తాయి. మంచిగా యూరియా ఇవి దొరకట్లేదు కాబట్టి అవి వేయటం వల్ల బాగుంది. సబ్సిడీ కూడా గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుంది. భూసారం పెరుగుద్ది, పంటలు కూడా మంచిగా పండుతాయి. పోయిన సంవత్సరం మేము వేసాము, బాగుంది. తొలకరి వర్షాలు రానున్న సమయానికి రైతులు వేచి చూస్తున్నారు. ఎరువుల కోసం కూడా వేచి ఉన్నారు. పశువుల ఎరువు ఎక్కువ రేటుంటోంది కాబట్టి ప్రస్తుతం రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్ట విత్తనాలు చల్లడంతో ఎరువులు తయారు చేసుకుంటున్నారు. పచ్చిరొట్ట ఎరువులు కలుపు భూమిలో కలిసిపోయి రైతుకు అధిక దిగుబడి ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు అందించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పుడు దుక్కులు చేసుకొని మంచిగా పచ్చిరొట్ట ఎరువులు ఖచ్చితంగా ఎకరానికి ఒక 25 నుంచి 30 కేజీల వరకు జీలుగు కానీ, తర్వాత పిల్లి పెసరు కానీ, జనుము లాంటివి చల్లుకోవటం వల్ల భూమికి ఎంత లేదన్నా ఎకరానికి వచ్చేసి 7 నుంచి 10 టన్నుల వరకు ఎరువు తయారవుతుంది. దానివల్ల ఏంటంటే వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, భూమికి మేలు చేసే నైట్రోజన్ బ్యాక్టీరియా అన్నీ భూమిలో ఫిక్స్ అయ్యి భూమికి విపరీతమైన బలం పెరగటమే కాకుండా కార్బన్ శాతం కూడా పెరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే కలుపు సమస్యని చాలా వరకు ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అది ఒకేసారి మొలుస్తుంది. ఇది స్పీడ్ పెరగటం వల్ల కలుపు గింజలు మొత్తం డ్యామేజ్ అయ్యి భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. అందుకోసం ప్రతి రైతు కూడా తనకున్న భూములలో ఖచ్చితంగా ఒక 45 రోజులు కనుక పచ్చిరొట్ట పంటలు పండించుకొని దాన్ని భూమిలో కలిగి దున్నుకొని చేయటం వల్ల భూమికి బాగా బలం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ విత్తనాలతో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. ఎరువులు వాడే పని లేకుండా సేంద్రియ వ్యవసాయానికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.